కర్ణాటకలోని ఆ ఆలయంలో చెప్పుల దండను సమర్పించే వింత ఆచారం ఉందని మీకు తెలుసా? అవునండి, ఇది నిజమే. కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలో అలంద తాలూకా గోలబీ గ్రామంలో లక్కమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన 5 రోజులకు అంటే పంచమి రోజున అలాగే కార్తీక పౌర్ణమి వేళ 2 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలోనే కొత్త పాదరక్షకులను కట్టే సాంప్రదాయం ఉంది. ఈ గుడి ముందు చెప్పులు కట్టడమే ఈ జాతర ప్రత్యేకత. ప్రతి ఏటా జాతర సమయంలో ఈ గుడికి వచ్చే భక్తులందరూ తమ కోరికలు నెరవేరాలని గుడి ముందు పాదరక్షకులను కట్టేవారు. ఒకప్పుడు ఈ ఆలయంలో ఎద్దులను బలి ఇచ్చే సాంప్రదాయం ఉండేదని స్థానికులు చెబుతారు. అయితే ఇది ప్రభుత్వ చట్ట విరుద్ధమని చెప్పి పూర్తిగా రద్దు చేసింది. ఈ సమయంలో అమ్మవారికి కోపం వచ్చిందని అప్పుడు లక్కమ్మదేవిని శాంతపరిచేందుకు ఓ మహర్షి తపస్సు చేశాడు. ఆ తర్వాత తన బలికి బదులుగా చెప్పులను సమర్పించాడు. దీంతో అమ్మవారికి కోపం తగ్గిందని అప్పటి నుంచి ఈ గుడిలో చెప్పులు సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని చాలా మంది నమ్ముతారు. తమ కోరికలు నెరవేరిన వారు ఆలయం వెలుపల ఉన్న చెట్టుకి చెప్పులను వేలాడదీస్తారు. ఇలా లక్కమ్మదేవికి చెప్పులు సమర్పించడం వల్ల దుష్టశక్తులన్నీ తొలగిపోయి పాదాలు మోకాలు నొప్పితో బాధపడే వారికి పూర్తిగా నయమవుతుందని చాలా మంది విశ్వాసం.